కృష్ణ ఫ్రమ్ షికాగో ఉన్నారు. కృష్ణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మాట్లాడండి. సార్ నమస్తే సార్, వెంకట్ గారు నమస్తే. నాకు ఐడియాలజికల్గా నాకు నేషనల్ కాంగ్రెస్ అంటే చాలా ఇష్టం సార్. అంటే ట్రెడిషనల్ కాంగ్రెస్ పార్టీ, నాట్ ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్ పార్టీ, అఫ్ కోర్స్ మేబీ డిఫరెంట్ రీజన్స్. ఎన్నో సంస్కరణలు భారత రాజ్యాంగాన్ని నిర్మించిన కాంగ్రెస్ పార్టీ కానీ, లేదంటే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ గారు కానీ, ఓన్లీ రిఫార్మ్స్ ఇండియాలో చేసిన కాంగ్రెస్ పార్టీ సార్. కాంగ్రెస్ పార్టీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇండియన్ మోడర్న్ పాలిటిక్స్. సో ఇటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఏ అదర్ పార్టీస్ కానీ మనము ఒక ఇల్లు మారడానికైనా ఒక నెలలు నోటీస్ ఇచ్చి మారుతాం సార్. ఒక జాబ్ మారడానికైనా ఒక 15 రోజులు నోటీస్ ఇచ్చి మారుతాము. కానీ ఒక రాత్రికి రాత్రి ఒక పార్టీ నాయకుడు ఒక పార్టీలోకి వెళ్ళిపోతుండాన్ని మనసు అంగీకరించడానికి దానికి ప్రతి నాయకుడు చెప్పే ఏ పార్టీ నుంచైనా ఈ రోజు ఏ నుంచి బీకి మారినా, బి నుంచి సికి మారినా, ఏ టు జెడ్ మారినా కూడా ప్రజా సంక్షేమం అని అంటున్నారు సార్. ఇది ఎప్పటికి మారుతుందో అనేది నాకు తెలియడం లేదు. లాస్ట్ 15 years నుంచి 20 years నుంచి ఈ చేంజింగ్ ఆఫ్ పార్టీస్ అండ్ దానికి దెర్ ఇస్ నో ఎనీ బేసిక్ గైడ్ లైన్ సార్, నాట్ కాంక్రీట్ గైడ్ లైన్. అట్లీస్ట్ 15 days నోటీస్. మనం ఒక షర్ట్ మార్చడానికైనా లా ఉంది, ఒక భార్య భర్త మార్చుకోవడానికైనా దేనికైనా లా ఉంది. బట్ ఈ పార్టీ మారడానికి ఒక బేసిక్ లా కూడా లేదా, బేసిక్ గైడ్ లైన్. ఇట్స్ నాట్ మారల్ గైడ్ లైన్ సార్. ఎనీ లీగల్ మనం ఏమి ఫ్రేమ్ చేయలేమా సార్? దాని గురించి కొద్దిగా ఆలోచించండి సార్ పెద్ద కాంగ్రెస్ పార్టీ. The football is mother of all games. It is a team sport. The leadership attitude is taking the ownership. It's always a big responsibility to take decisions and the right decisions. I always question the stereotypical. And that's why you are in that position. This and more, streaming on News 9+. Subscribe now. 100% అండి. అంటే నేను కూడా దాంతో వారు అన్న మాటతోటి ఏకీభవిస్తాను. ఈవెన్ దట్ కైండ్ ఆఫ్ ఒక లాని తీసుకురావాల్సిన అవసరం ఉంది. 100% ఇప్పుడు నెక్స్ట్ ఇండియా అలయన్స్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏదైతే ఈ ఫిరాయింపుల చట్టాన్ని కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ముందు. సరే దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ రకంగా ఎవరు పార్టీ మారినా రేపొద్దున ఇమీడియట్గా వారి పదవి కానీ ఆ సంబంధించి క్యాన్సిల్ అవ్వడము అటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. బికాస్ దిస్ షుడ్ బి స్టాప్డ్. ఇది ఆపాలి. సో 100% ఈరోజు ఢిల్లీలో ఏదైతే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇండియా అలయన్స్ ఏర్పడ్డ తర్వాత తప్పనిసరిగా ఆ రకమైన ఒక చట్టాన్ని తీసుకురానికి, ఆ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక ఎమ్మెల్సీగా, అదేవిధంగా ఒక కాంగ్రెస్ పార్టీ యువ నాయకునిగా తప్పనిసరిగా మా ఏదైతే కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి దృష్టికి మా రేవంత్ రెడ్డి గారితో తప్పనిసరిగా ఈ అంశాన్ని తీసుకెళ్ళి అసలు ఒక చట్టాన్ని తీసుకొచ్చే ఒక ప్రయత్నం అయితే తప్పనిసరిగా చేస్తాను. రైట్, దట్స్ అంటే ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం అన్నది కూడా చాలా మంచిది. వెంకట్ గారు, సౌత్ నుంచి కాంగ్రెస్కి కొంచెం అంటే బలం అయితే ఇచ్చారు. సో ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి అంటే పాంచ్ న్యాయ్ అని ఒకటి తీసుకొస్తున్నారు. సో ఆ పాంచ్ న్యాయ్ నిజంగా ప్రజల్ని ఆకట్టుకుంటుందా, లేకపోతే ఈజ్ ఇట్ అ కైండ్ ఆఫ్ రెగ్యులర్ హామీ అని అనుకోవచ్చు? అవన్నీ గ్యారంటీస్ కూడా ఏవైతే సంబంధించి రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ఇంటర్ కాంగ్రెస్ పార్టీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు ప్రజల మధ్యలో గత 1.5 yearకి వెళ్ళి దాని తర్వాత మణిపూర్కి వెళ్ళి బాంబే వరకు ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు ఏవైతే వారు తెలుసుకున్న సమస్యలు కానీ అవన్నిటిపైన అన్నీ ఆలోచించి ఏ రకంగా పరిష్కరించాలి, ఏవి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ స్కీమ్స్ని పెట్టడం జరిగింది. అదేదో ఓవర్ నైట్కి ఏదో రిప్రజెంటేషన్స్ తీసుకొని కాదు, ఈ హిమ్సెల్ఫ్ ప్రతి చోటకు వెళ్ళి ఏది మేజర్ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నాయి అంటే ఇండియా వైడ్గా విచ్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ అని తీసుకొని పాన్స్ నాయ్ స్కీమ్స్ని తీసుకొని వచ్చారు. సబ్సిక్వెంట్గా స్టేట్ వైజ్ గ్యారంటీస్ కానీ అవన్నీ అడిషనల్గా స్టేట్స్ అనేవి డిక్లేర్ చేశారు. ఇంకేమన్నా అడిషనల్గా యాడ్ చేయాలన్నా కానీ అవి లోకల్ మేనిఫెస్టో అయితే 6th రోజు సంబంధించి మీటింగ్ ఏదైతే ఇక్కడ ఉందో బహుశా దాంట్లో కూడా దానిపైన కూడా ప్రస్తావించడం జరుగుతుంది.